హాయ్ హలో నమస్తే, నేను మీ అంజీ. ఈరోజు మా ఊరికి వచ్చిన. ఈ మధ్య హైదరాబాద్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే ఒకసారి ఇంటికి పోయేద్దాం అని చెప్పేసి ఇంటికి వచ్చిన. సరదాగా మా గేట్ కా నుంచి ఊరికి పోతుంటే మావాడు హోటల్ పెట్టుకున్నాడు మందరగడ్డ పక్కనే. మందరగడ్డ నుంచి 200 మీటర్స్ అచ్చంపేట రూట్లో వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక మావాడు పెట్టిన టేస్ట్ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పక్కనే మంతటి గ్రామం సర్పంచ్ సినన్న గారు కనిపించారు. ఆయనతో చిన్న చిట్ చాట్ చేద్దామని చెప్పేసి కూర్చోబెట్టిన. మాట్లాడి దీని మీద ఉన్నటువంటి రివ్యూ ఎలా ఉంటుందో అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎట్లున్నావు? బాగున్నా బ్రదర్. ఊళ్ళో అంతా మంచిగానే? ఓకే, మరి ఈడ కనిపించినాయి ఏదన్నా ఈ టైంలో ఇంటికాడ ఉంటావు కదా? రెగ్యులర్ గా ఉదయం పూట ఇట్లా వాకింగ్ ఇట్లా వచ్చినప్పుడు, మళ్ళీ సాయంత్రం పూట ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా టీ స్టాల్ కాడికి వచ్చి ఖచ్చితంగా చాయ్ కాఫీ ఖచ్చితంగా తాగిపోతా. అవునా? అంత బాగుంటది ఈడ? చాలా బాగుంటది. పిల్లలు కూడా ఓనర్స్ లాగా కాకుండా అందరూ ఫ్రెండ్లీగా అందరితో రిసీవ్ చేసుకునే పద్ధతి. అది కాక చిలక దగ్గర అట్మాస్ఫియర్ మొత్తం ప్రకృతిలా పెట్టిండు, చాలా బాగుంది. దీన్ని ఆస్వాదించడానికన్నా ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తా. డే అంతా వర్క్ బిజీలో పడిపోయి బాగా టైర్డ్ అయి ఉంటారు, సరదాగా ఇక్కడికొచ్చి 10 నిమిషాలు రిలీఫ్ అవుతుంది అన్నట్టు ఫ్రెండ్స్ తోటి కలిసి టీయో కాఫీ తాగిపోతే రిలీఫ్ ఉంటది ఇక్కడ. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా పోవాలనుకుంటే నారకల్ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్ లో మందడిగడ్డ దాటిన ఎంబడే ఒక 200 మీటర్స్ లోపల T24 అనేది ఉంటది. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేసి ఒకసారి టేస్ట్ చేసి పోగలరని. రైట్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి టేస్ట్ చేసారు? మనం దగ్గర ఏమేమి దొరుకుతాయి? మన దగ్గర అన్ని రకాల గ్రీన్ టీ ఉంటది, కాఫీ ఉంటది, టీ అన్ని మనకు కావాల్సిన ఏది చెప్పినా చేసిస్తారు. చాలా రిసీవింగ్. స్పెషల్ ఐటమ్ ఏమన్నా నీకు నచ్చిన ఐటమ్ ఏమన్నా? నేను ఎక్కువ రెగ్యులర్ గా వచ్చి గ్రీన్ టీ తాగుతా ఇక్కడ. గ్రీన్ టీ తీసుకొచ్చి మనోడికి అలవాటు చేసినట్టున్నారు. ఇక అన్న వచ్చిందంటే గ్రీన్ టీ వేయాలని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. గ్రీన్ టీ ఇస్తాడు ఖచ్చితంగా. ఇంట్లో టీ బాగా కూడా అంటుంది, పొద్దుగాల పోతున్నాం, పొద్దుగాల టీ తాగడానికి రావట్లేదు, సాయంత్రం కూడా రావట్లేదు అని చెప్పేసి కూడా అలా కూడా అలిగేషన్స్ వస్తున్నాయి. ఇట్లా ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరదాగా ఇట్లా వెళ్తుంటాం, ఇట్లా అవుతుంటది అని చెప్తాయి. ఓకే డన్. ఒకసారి టేస్ట్ చూద్దామన్నా, చూసి మాట్లాడదాం. ఇప్పుడు ఇంత అద్భుతంగా ఏడ నేర్చుకున్నాడు వీడు. ఏడ చేసుకున్నాడు, బాగా చేస్తున్నాడు, చాలా బాగుంది. అందుకే రెగ్యులర్ గా ఇక్కడనే వస్తాం. గ్రీన్ టీ కూడా చాలా మంచిది హెల్త్ కి. రెగ్యులర్ గా గడ్డగా అయితే పొద్దున సాయంత్రం వచ్చి డైలీ హాజరు పడిపోతాం వీడికి ఖచ్చితంగా. సూపర్. ఇది కర్ణాటక నుంచి వెళ్ళే టూరిస్టులు కావచ్చు, మహబూబ్నగర్ నుంచి వచ్చే వాళ్ళు, ఈ రూట్ లో వెళ్ళే టూరిస్టులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగుతారని చెప్పేసి నేను టాక్ కూడా విన్నాను. టీ బాగుంటుంది, అలాగే ఇక్కడ ఏ ఐటమ్ అన్నా బాగుంటుందని చెప్పేసి రివ్యూ అయితే మనకు తెలిసింది. స్వయంగా నేను వచ్చి చూసిన తర్వాత కూడా నిజంగానే బాగుంది. మీరు కూడా ఎవరన్నా మిస్ అయితే, ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మందడిగడ్డ దాటినెంబడి 200 మీటర్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ఆగి టేస్ట్ చేసి చెప్పండి, కావాలంటే నిజంగా బాగుంటుంది. రండి, విజిట్ చేయండి, తాగండి, టేస్ట్ చెప్పండి. మాది గగ్గల్పల్లి, నాగర్ కర్నూల్ టు అచ్చంపేట రోడ్లో మంతడి గేట్ దాటంగానే 200 మీటర్ల దూరాన్నినే మనకు టీ కొట్టు ఉంటుంది. అది వచ్చేసి T24. అక్కడ సర్వీస్ బాగానే ఉంటుంది, మంచిగా చేస్తారు. మీరు కూడా వచ్చి ఒకసారి తాగి చూడండి. అన్ని లెమన్ టీ, గ్రీన్ టీ అన్ని ఆల్ మంచిగానే ఉంటాయి. డైలీ వస్తాం మేము. చాయ్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. పొద్దున సాయంత్రం వస్తాం. సూపర్ ఉంటుంది. గ్రీన్ టీ, అల్లం టీ, లెమన్ టీ, మనకి ఏది కావాలి టేస్ట్ చేసినాం. మీరు కూడా ఒకసారి లెమన్ టీ తాగినాం, గ్రీన్ టీ తాగినాం, అల్లం టీ తాగినాం, లెమన్ టీ కూడా తాగినాం, బ్లాక్ టీ కూడా తాగినాం. జబర్దస్త్, సూపర్ టేస్ట్, మంచిగా సర్వీస్ కూడా బాగుంది. వీళ్ళది ఇద్దరు అన్నదమ్ములు శివ, రాజు బాగా సర్వీస్ కూడా అందిస్తారు. రాగానే మంచిగా నీళ్ళు ఇచ్చి అన్ని రెస్పెక్ట్ బాగుంటుంది. ఈ వాతావరణం కూడా బాగా చిలకలా ఉంది, మంచిగా ఉంది. చాయ్, కాఫీ ఏం కావాలి అడుగుతారు ఫస్ట్ కస్టమర్లు దేవుని లాగా చూసుకుంటారు. వాతావరణం కూడా మంచిగా ఉంది. మనకు రోడ్ మీద ఫ్రీగా ఫుల్ ఉంది, గాలి జాగా అంతా బాగుంది. మీరు ఒక్కరే వస్తారా లేకపోతే మేము మా టీములు మొత్తం వస్తాం. 10 మంది పొద్దుగాల సాయంత్రం ఖచ్చితంగా వస్తాం.
ఎప్పుడైనా మధ్యాహ్నం కూడా సూపర్ వస్తాం. టేస్ట్. బాగుంటది. వచ్చి సరదాగా కూర్చొని కూర్చొని చాయ్ సరదాగా తాగి 2-3 గంటలు 10 కూర్చుంటాం. నిమిషాలు మంచిగా మంచిగా కబుర్లు రిలీఫ్ పెట్టుకొని ఉంటది. రిలీఫ్ ఎన్నో ఉంటది. అర్ధ గంట సేపు కూర్చుంటాం వచ్చి. పొద్దుగాల ఖచ్చితంగా పొద్దున బాగుంటది. టైం T24 తాగండి, అందరూ హెల్తీగా ఉండండి. హెల్దీగా ఉండాలి. ఇదే టీ హౌస్ 24 దగ్గర ఇంకో గెస్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వీళ్ళు రెగ్యులర్ గా వస్తారంట. వచ్చి టీ కాఫీ ఏదైనా తాగేసి వెళ్తారంట. వీళ్ళ దగ్గర కూడా ఒక రివ్యూ తీసుకుందాం. హాయ్ బ్రదర్, హౌ యూ? फाइन व्हाट अबाउट कैसे है? या आई एम गुड. यू? कैसे है? डेली आ रहे क्या इधर? हाँ डेली हम लोग सुबह शाम डेली आते हैं. हाँ हाँ. हाँ कैसे है? बढ़िया. कॉफ़ी भी ट्राई किया, हाँ. कॉफ़ी भी मेरे को बहुत बढ़िया लगा. चाय भी ट्राई किया, चाय भी मेरे को बहुत बढ़िया लगा यहाँ पे. हाँ हाँ हाँ. हाँ क्योंकि बहुत कम प्लेसेस है जहाँ की चाय मेरे को बहुत अच्छी लगती है. एक जयपुर और एक यहाँ की. मेरे को 2 ही जगह की चाय बहुत बढ़िया लगती हाँ हाँ हाँ. है. आप कहाँ से आपका मैं बिहार में पैदा हुआ और रहा मैं हमेशा अलवर राजस्थान में. ओके, योर नेटिव प्लेस? नेटिव प्लेस इज बिहार. बिहार. यस. तो या क्या करते हैं इधर? यार इधर यहाँ पे हम लोग जॉब करते हैं. कौन सा? सोलर प्लांट हम लोग यहाँ पे स्टेब्लिश कर रहे हैं हाँ हाँ. हर जगह. तो Okay. उसका है क्लैरो नाम है कंपनी का. तो डेली टी हाउस को आके हाँ कुछ हम लोग ड्रिंक करके हाँ जा ड्रिंक भी करते हैं और जो वहाँ पे लोग हमारे साथ काम कर रहे हैं उनके लिए भी लेके जाते हैं हम लोग रहे. डेली बेसिस. कैसे है टेस्ट? टेस्ट बहुत बढ़िया है. है ना आपका हाँ, बिहार. हाँ. वहाँ से चाय कैसे है, इधर कैसे है? हाँ डिफरेंस है थोड़ा. थोड़ा डिफरेंस है. हाँ थोड़ा कौन सा वाला अच्छा है? अच्छा ऐसा कंपेयर नहीं कर सकते हाँ. क्योंकि इट्स डिपेंड ऑन लोकेलिटी. हाँ हाँ हाँ. सो यहाँ का भी बहुत अच्छा है मेरे हम्म. को क्योंकि बहुत कम प्लेसेस का मेरे को अच्छा लगता था. यहाँ का भी मेरे को बहुत अच्छा लगा इसीलिए मैं डेली आता है यहाँ पे. हाँ हाँ हाँ. हम्म. सुबह में देखा आपको मैं. हाँ सुबह दोपहर हाँ. शाम हाँ. तीनों टाइम हम लोग आके कॉफी टी हम्म. जूस इनका समोसा हम्म. समोसा भी अच्छा समोसा भी अच्छा है. हाँ समोसा क्रंची अपना बढ़िया है हम्म. लगता हो. इनका वो लेमन टी ग्रीन टी फिर वनीला वो सब हम्म. जितने बनाते हैं वो सब लोकेशन कैसा है? एटमॉस्फेयर. लोकेशन हाँ, भी बहुत वेरी गुड. हम्म. लोकेशन भी अच्छा है. मैच श्री के सलम आईपीएल के हाईवे टाइम पे तो मजा ही आया यहाँ पे. आईपीएल के टाइम पे मैच चलता था यहाँ हाँ पे. मैच भी चल हाँ, रहे इधर यहाँ पे इवनिंग चलता टाइम था. पे बोल रहे हैं. इवनिंग टाइम पे मैच चलता था हम लोकेशन लोग भी बैठ के पूरा देखते हरा थे. भरा अच्छा सब अच्छा देखने को भी अच्छा लगता है. एंड ओपन एरिया तो हवा चलता रहता है तो हाँ. अच्छा लगता है. हाँ.